నమస్తే భావత్ మీడియా న్యూస్ కు స్వాగతం. పోతంశెట్టి వెంకటేశ్వర్లు మున్సిపల్ చైర్మన్ భువనగిరి గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ చేరికలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భువనగిరి నియోజకవర్గ స్థానిక నాయకుల సంప్రదించాల్సిన తర్వాతే పార్టీలో చేరికలు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంను డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని 2 విభాగాలుగా చీల్చిన వారు పార్టీలో ఎలా ఉంటారు? 2019లో కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా ఉన్న వారిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కోట్లు వేయొద్దు, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పి ఏళ్ళ వేదికలు పడితే ఆ వేదికల మీద మైకులు పట్టుకొని మాట్లాడారు వీళ్ళు. ఈ రోజు మళ్ళా ఆ పార్టీ అధికారం పోయి ఈ పార్టీ అధికారం రాగానే మళ్ళీ మేము మన ఆయన కాంగ్రెస్, నేను కాంగ్రెస్, నా జీవితం అంతా అయిపోయింది, నేను వస్తా, ఓకే రాగాని వీరసామాన్ని ఒప్పించుకో, అక్కడ ఉన్న సర్పంచ్ని ఒప్పించుకో, అక్కడ ఉన్న పాలన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉన్నాడు, మల్లేష్ అన్న ఉన్నాడు, ఇక్కడ బాబురావు ఉన్నాడు, మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, కొండలు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక మంచి కుటుంబం లెక్క అందరితోటి మంచిగా ఉండి మీరు పార్టీలకు వస్తే మేము చేంజ్ చేసుకోవడానికి ఇబ్బంది లేదు. వీళ్ళందరూ వద్దు, నేనేం వద్దు అంటే నేను ఒవ్వరు ఒప్పుకోడు. ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా మేము ఈ కార్యకర్తల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి చేరికలను మీరు ఖండించండి, ఈ చేరికలను కూడా మీరు ఒప్పుకోవద్దు. ఇట్లా ఈ ఓడి పడితే వాళ్ళు వస్తే మళ్ళీ ఏమైపోవాలి? గన్నలు మోసిన కార్యకర్తలు ఏం చేయాలి? ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయినా సరే, గ్రామ సర్పంచ్ వ్యక్తి అయినా సరే ఎవరిని చేర్చుకోవద్దు. ఒకవేళ మనకు అవసరం ఉన్న కాడ చేర్చుకుందాం, పార్టీకి లాభం అవుతున్నట్టు చేర్చుకుందాం. ఇలా బొలపిల్ల సర్పంచ్ ఉంటాడు, ఎంపీటీసీ ఉంటాడు, బ్యాంక్ డైరెక్టర్ ఉంటాడు, వార్డు మెంబర్లు ఉంటారు. ఇంతమంది ఉన్న కాడ అవసరం లేదు. ఎవరు లేని కాడ తీసుకొని పార్టీని బలోపేతం చేయాలి తప్ప పార్టీని వర్గాలు చేయడానికి చేరికలను మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ 3 నాయకులు ఏదైతే జాయిన్ అయ్యారో ఆ జాయినింగ్ను మేము ఒప్పుకోవడం లేదు. వాళ్ళను మేము ఎక్కడ సమావేశాలలో పిలువము, రానియము, వచ్చినా కూడా వెలగొడతాం. ఎందుకంటే గ్రామ కమిటీ అప్రూవల్ కావాలి, మండల కమిటీ అప్రూవల్ కావాలి. ఆ 2 చేసుకోమని చేసుకుంటే మేమే ఓ షాలో కడతాం, ఓ దండేస్తాం, తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టి మాట్లాడిస్తాం. నీ స్వార్థపూరిత రాజకీయాలు బంద్ చేయండి. నాయకులు కూడా ఇటువంటి వాళ్ళను ఏ నాయకులైనా సరే ఎంకరేజ్ చేయొద్దని చెప్పి ఈ భువనగిరి మున్సిపల్ చైర్మన్గా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఇట్లనే చేస్తే పార్టీకి వాళ్ళతో వచ్చేదేమో కానీ పోయేదే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళు పోరాటం చేసి వర్గాలు పెట్టి కొట్లాడి ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ రాగానే ఎవడు పడతాడు వస్తాడంటే మేమైతే ఒప్పుకునేది లేదు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయకుండా మంచిగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. గాంధీ భవన్లో జగ్గారెడ్డి గారు కూడా ఒక నాయకుడే, వాళ్ళకేం తెలియదు. ఇవాళ మీరు చూడండి, మునుగోడు కృష్ణారెడ్డి పోయింది, జాయిన్ అయింది. అరే ఎట్లా జాయిన్ అయింది అంటే లైన్లు కడితే లైన్లో కండువ కడుతుంది. కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. నేను ఎవడో కొడతా అని చెప్పి బీజేపీ పార్టీకి వెళ్ళి పోటీ చేయడం తీసుకొచ్చి ఎమ్మెల్యే గారికి ప్రమేయం లేకుండా టక్కున కండువ కప్పిన దీపాదాస్ మున్షి గారికి తెలియదు సరిగా. ఈయన పలానా అనేది తెలియకుండానే కండువలు కప్పి అంటే ఎవడు పడితే వాడు. కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం, ప్రజాపాలన ఎట్లా నడుస్తుందో కాంగ్రెస్లో అమ్మరాజ్యం నడుస్తుంది. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. కానీ అరే నిన్నటిదాకా ఇంకో పార్టీ నుండి 3 నెలలు కూడా లేదు. అరే ఉండరా బాబు, నువ్వు కూడా 3 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉండి కొట్లాడు, ప్రజల పక్షాన ఉద్యమం చేయి. అంతేగాని 3 నెలలు కాలే నేను ఇల్లొచ్చి పడతా, నేను అధికారం వల్ల చెలాయిస్తా, నేను పైరవీలు చేస్తా, నేను ట్రాన్స్ఫర్లు చేపిస్తా. నేను గ్రామ కమిటీ ఒప్పుకున్నాకనే ఏ నాయకు చిన్నోడైనా పెద్దోడైనా జైలు చేసుకోవాలి. ఈరోజు మీరు వద్దురా బాబు ఈ కాంగ్రెస్ పార్టీలకు అని చెప్పి మేము అంటా ఉంటే రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర పోయి వాడు కండువ కప్పి ఫోటోలు దిగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఈ భువనగిరి కాంగ్రెస్ కార్యకర్తల పక్షాన కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకంగా మీరు ఇట్లా అయినోని కానోని ఎంకరేజ్ చేస్తే కూడా అది కరెక్ట్ కాదు. కోమటిరెడ్డి గారు కూడా సరి చేసుకోవాలి. ఎట్లంటే యావత్ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. గోద శ్రీనివాస్ గౌడ్ను, గోదరావును, చిన్నం సీనును చేంజ్ చేసుకోవద్దు, ఈ చేరిక చెల్లదు అని మేము అంటా ఉన్నాం. అంటా ఉంటే ఈరోజు ఇప్పుడే ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటే ఈ గోదసీను నేను ఆ రోజు రాహుల్ కూడా చెప్పిన, అరే బాబు మీ కాక ఏమని పోకురా, మీ కాకకు హైపర్ బీపీ ఉంది, ఆగమానం చేస్తాడు, నీకు మంచి భవిష్యత్తు ఉంది కాంగ్రెస్ పార్టీలా, నువ్వు జాగ్రత్తగా ఉండురా, నువ్వు మా కొడుకురా నాయన అని చెప్పి డైరెక్ట్గా రాహుల్కి చెప్పిన. ఈరోజు ఇక్కడ ఈ ఫోటోను ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటే రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర పోయి
కండువ కప్పి మేమేదో కాంగ్రెస్ పార్టీ మాకు రాజగోపాల్ రెడ్డి గారు బ్లెస్సింగ్స్ ఉన్నాయని చూయించుకోవడానికి ఈ గోదసీను డ్రామా, వీళ్ళ డ్రామాను మేము వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ నువ్వు ఇట్లా ఇప్పుడు ఎట్లయితే బొల్లపల్లి గ్రామ కమిటీ గ్రామంలో ఉన్న గ్రూప్లలో వేసినావో, గోదసీనన్న నీకు సాధన అయితే రాజగోపాల్ రెడ్డి గారి ద్వారా నేను వీళ్ళను చేరికను నేను ఆహ్వానిస్తున్నా, నేను తీసుకుంటున్నా, నేను ఒప్పుకుంటున్నా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారితో చెప్పియండి. మీరు కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలాగా ఈ గ్రూప్లలో ఫోటోలు వేయడం కాదు. రాజగోపాల్ రెడ్డి గారితో గోదసీనును గోదరావులను నేను ఒప్పుకుంటున్నా, నేనే కండువ కప్పినా అని చెప్పి ప్రకటించమని చెప్పి నేను ఈరోజు ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకోటి, ఎమ్మెల్యే గారే సుప్రీం, భువనగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారే సుప్రీం. ఎమ్మెల్యే గారికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు గ్రామ కమిటీలు ఏదైతే చేస్తారో ఆ గ్రామ కమిటీలకు అనుకూలంగా ఎమ్మెల్యే గారు వ్యవహరిస్తారు. ఎమ్మెల్యే గారికి సంబంధం లేకుండా ఇటువంటి అన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇట్లనే జరిగితే అవసరం అనుకుంటే రేపు కార్యకర్తలందరూ సహాయ నిరాకరణ చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ భువనగిరిలో దాదాపు 1,00,000 ఓట్లు మనం తీసుకోవడం జరిగింది కార్యకర్తల కష్టంతో. ఇట్లా 2 నెంబర్ 3 నెంబర్ గాళ్ళు అట్కెలా లింగం యాదవ్, ఇట్కెలా వెంకటేశ్వర రెడ్డి, మీకు ఇటువంటి గోదసీను ఇంకోటి చిన్నం తీనటువంటి వాళ్ళు పార్టీలకు వస్తే ఒప్పుకునేదే లేదు. అది క్లియర్గా చెప్తున్నా. దయచేసి మీరందరూ కూడా హైకమాండ్కు మేము విజ్ఞప్తి చేస్తున్నాం.